మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం దగ్గర ప్రైవేట్ టిప్పర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మరి దేశకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌరి అందిస్తారు. సౌరి, మరి ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది? మార్కాపురం జిల్లాలో అసలు ఏం జరిగింది? మరి గాయపడే వారి పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది వరకు చనిపోయారు? మరి వివరాలు కూడా ఏమైనా తెలుసాయా సౌరి? అర్చన, ఈ మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద, రాయవరం మెడికల్ కాలేజీ వద్ద జరిగిన ఘోర ప్రమాదం అందరినీ కలవరానికి సృష్టిస్తా ఉంది. ఈ బస్సులో, ఈ కరాచీ ట్రావెల్స్ బస్సులో సుమారు 40 మంది వరకు ప్రయాణం చేస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. దీనిలో ఈ బస్సు అగ్నికి ఆహుతి కావడంతో సుమారుగా ఇప్పటికి ఒక 10 మంది చనిపోయారు అని చెప్పేసి ప్రాథమికమైన సమాచారం అందుతుంది. పూర్తి సమాచారము ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేదు. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ పోలీస్ అధికారులు, ఫైర్ సిబ్బంది, అదేవిధంగా ఇతర శాఖ అధికారులు, పార్టీ అధికారులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అసలు ఈ మృతుల సంఖ్య ఎంత, తర్వాత క్షతగాత్రులు ఎంతమంది, ప్రస్తుతానికి క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడము, వారికి వైద్యం అందించడము జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణము, ఒకవేళ ప్రమాదం జరిగితే ఇది అగ్నితిగా ఆగుతా బస్సు ఎందుకు ఈ అగ్నితిగా ఆగుతాయింది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే సహజంగా ప్రమాదాలకి జరిగినప్పుడు బస్సు బోల్తా కొట్టడారు, లేకుంటే కింద పడిపోవటము జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు క్షతగాత్రులు ఉంటారు. కానీ ఇది ఒక్కసారిగా బస్సు ఎందుకు అంత దానిలో మంటలు చెలరేగినాయి. మంటలు చెలరేగడంతో అప్రమత్తం కాలేక చనిపోవటము ఎలా జరిగింది ఏంటి అన్న విషయాల మొత్తం బయటకు రాదు. అంతా పోలీస్ అధికారులు, తర్వాత అగ్నిమాపక శాఖ అధికారులు, అదిగా ఆర్టీ అధికారులు వీళ్ళందరూ చూసి ఇన్వెస్టిగేట్ చేసి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికీ అసలు ఈ 40 మందిలో ఎంతమంది మృత్యువాత పడ్డారు అనే విషయం కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ప్రాథమికంగా అయితే మట్టికి 10 మంది చనిపోయారని చెప్పేసి భావిస్తా ఉన్నారు. సహాయ చర్యలు జరుగుతూ ఉన్నాయి, అధికారులు చేరుకుంటా ఉన్నారు. స్థానికులు, అధికారులంతా అక్కడ ఘటనా స్థానానికి చేరుకొని ఇక్కడ ఉన్న ప్రాథమికంగా సహాయ చర్యలు చేస్తా ఉన్నారు. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. చూడాలి ఆరాధన. సౌరి, అంటే అసలు ప్రయాణికుల సంఖ్యపై అయితే ఒక క్లారిటీ లేదు. అలాగే ప్రాథమికంగా అయితే ఒక 10 మంది వరకు మరణించారని చెప్తున్నారు కదా. అసలు ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? బస్సు నెంబర్ అయితే ఏమైనా చెప్పగలరా? లేకపోతే దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ ఇంకేమైనా తెలియజేయగలరా సౌరి? బస్సు హైదరాబాద్ నుంచి కనిగిరికి వెళుతూ ఉన్న బస్సు. ఈ హైదరాబాద్ నుంచి కనిగిరికి వెళ్తా ఉంది. అంతా ఒక రూట్, హైవే రూట్ ఉంటా ఉంటది అన్నమాట. ఒక ఎక్కువగా ఈ ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. కనిగిరి టు హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఇటువైపు ఇట్లాగా వెళ్తా ఉంటాయి. హైదరాబాద్ నుంచి కనిగిరికి వెళ్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్, దీనిలో సుమారు 40 మంది అయితే మటుకు ఉన్నారు అని చెప్పేసి ప్రాథమికమైన సమాచారం. ఈ 40 మందిలో ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఎంతమంది తీవ్ర గాయాలైనాయి, ఇంకా ఎంతమందికి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి అన్నది మటుకు తెలియదు. ఈ టిప్పరు గురించి ముందుగా తెలుసు. అసలు ఈ టిప్పర్ ఎటువైపు నుంచి వస్తుంది, ఇది ఎక్కడ, ఈ టిప్పర్ ఎలా ఢీకొంది. ఎందుకంటే ఈ ట్రావెల్స్ బస్సులు ముఖ్యంగా వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అరైవల్ టైం అండ్ డిస్పాచ్ టైం ఒక టైం పెట్టుకునేసి ఇది ఈ టైం లోపలనే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి బస్సు అయితే దగ్ధం అవుతుంది. దాని ఎదురుగా కూడా ఉన్నది అది టిప్పరా? అయితే అది కూడా అంటే బోల్తపడి ఉంది కదా, అది టిప్పరా? టిప్పరు ఆర్టీసీ టిప్పర్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టడం తోటి బస్సు ఒకసారిగా బోల్తా పడి వెంటనే మంటలు చెలరేగి బస్సు మొత్తం దగ్ధమైంది. దీంతో అక్కడ ఈ ప్రమాదం జరిగింది. దీనికి ఈ ప్రమాదం జరగడానికి ప్రధానమైన కారణమే అది. అయితే ఈ వెంటనే ఫైర్ సిబ్బంది వీళ్ళంతా వచ్చి, అక్కడ అగ్నిమాపక సిబ్బంది అంతా వచ్చి బస్సులో ఉన్న మంటలను ఆర్పటము, స్థానికుల సాయం ప్రాంతంలో జరిగింది సౌరి. ఈ తెల్లవారుజామున 5 గంటలు 6 గంటల సమయంలో, ఎందుకంటే ఈ బస్సులు రీచ్ అయ్యే టైమే అది. వాళ్ళ అనుకున్న ప్లేసులకి బస్సులు రీచ్ అయ్యే టైము జరుగుతూ ఉంటుంది. ఈ టైంలోనే ఇక్కడికి జరిగింది. కాకపోతే
ఈ వేగంగా ఈ టిప్పర్లు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటప్పుడు చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి టిప్పర్లు కూడా. టిప్పర్లు సహజంగా రోడ్ల మీద టిప్పర్ ఏదన్నా కానీ వస్తుంది అంటే ఎవరైనా కానీ సైడ్ ఇచ్చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది చాలా భారీగా ఉంటుంది. దానిలో కంకర్లు, ఇవి గ్రావెలు, గ్రానైట్ ఇదంతా టిప్పర్లో ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇసుక ఇదంతా చాలా ఇదిగా. ఇది ఏసీ స్లీపర్ బస్ సౌరి? ఇది కరాచీ ట్రావెల్స్ అని ప్రైవేట్ ట్రావెల్స్. ఓకే, కరాచీ ట్రావెల్స్ పేరు కరాచీ అని అంటున్నారు. ఇక ఆ బస్సుకు సంబంధించిన వివరాలు కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో రాలేదు. ఏదున్నా కానీ అంతా అనుకుంటా అనే పదంతో వాడుతూ ఉన్నారు, ఎందుకంటే జరిగి కొద్దిసేపే అవుతుంది కనుక పూర్తి స్థాయిలో సమాచారము అందటం లేదు. ఎందుకంటే ముందు సహాయక చర్యల్లోనే అంతా ఉన్నారు. ఆ బస్సు కాలిపోతున్న బస్సుని మంటలు ఆడుకోవటము, తర్వాత లోపల ఉన్న ప్రయాణికులను బయటకు తీయటము, ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు, ఎంతమంది మృత్యువాత పడ్డారు, అసలు ఎవరు దీనిలో మహిళలు ఎంతమంది ఉన్నారు, పెద్దలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరు ఎక్కారు, ఎప్పుడు ఎక్కారు, ఏంటి, ఇవన్నీ పూర్తి సమాచారం ఇంకా కొంత సమయంలో వస్తూ ఉంటది. అయితే ప్రాథమికంగా సౌరి అంటే ఆ బస్సు దగ్ధమవుతున్న పరిస్థితి చూస్తే చాలా భయానకంగా కనిపిస్తూ ఉంది. అయితే కొంతమంది అంటే కొంతమందికి తీవ్ర గాయాలయ్యే, ఒక 10 మంది వరకు మరణించారని ప్రాథమిక సమాచారం కదా. అంటే గాయాలు కాకుండా బయటపడిన పరిస్థితి ఏమైనా ఉందంటారా? అంటే ఆ బస్సు దగ్ధమైన పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది సౌరి? ఎప్పుడైతే ఈ బస్సుని టిప్పర్ ఢీకొనడంతో పల్టీలు కొట్టడం ఒక్కసారిగా మంటలు చెలరేగినాయి. ఈ మంటలు చెలరేగేసరికి తేరుకునే లోపల ఉన్న ప్రయాణికులు తేరుకునే లోపలనే ఈ మంటలు చెలరేగి ఉంటాయి. చెలరేగడంతో బస్సు దగ్ధం అవడం జరిగింది. దీంతో ఈ మృత్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఆ పల్టీ కొట్టినప్పుడు ఎవరైనా అంత యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఉంటే ఆ బస్సులో నుంచి కొంతమంది ఏమన్నా తప్పించుకునే ప్రయత్నం జరిగి ఉండొచ్చు. దానిలో వాళ్ళకి కూడా క్షతగాత్రులు వాళ్ళకి దెబ్బలు తగిలి ఉంటాయి. ఆ టైంలో కూడా కొంత అలర్ట్ గా ఉండి యాక్టివ్ గా బయటపడటం అనేది చాలా కొంతవరకు కష్టమైన పనే. ఎందుకంటే అది ఆ టైం బస్సు మంచి ఫాస్ట్ గా వెళ్తా ఉంటది, చల్లటి గాలి వస్తూ ఉంటది. ఆ టైంలో నిద్రపోయే టైం ప్రయాణికులందరూ సహజంగా ప్రయాణం చేసేటప్పుడు 5-6 గంటల సమయము ఆ టైంలో అంతా నిద్రపోతా ఉంటారు. అది అనుకోకుండా జరిగిన సంఘటనతోటి వాళ్ళందరూ ఈ ప్రమాదం నుంచి తేరుకొని వాళ్ళు ప్రాణాలని కాపాడుకోవడం అనేది చాలా దీంతో కూడుకున్న పని. కాకపోతే మృతుల సంఖ్య పెరగకూడదు అని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికైతే మటుకు 10 మంది మృత్యువాత పడ్డారు అంటున్నారు. మొత్తం సుమారు 40 మంది వరకు ప్రయాణం చేస్తా ఉన్నారు. దీనిలో ముఖ్యంగా పిల్లలు ఏమైనా ఉన్నారా, చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకుంటే ఎవరెవరు ఉన్నారు ఈ బస్సులో ఏంటి అన్నది ప్రయాణికుల యొక్క వివరాలు తెలిస్తే ఇక్కడ ఏ హాస్పిటల్ తరలించారు అది ఒకటి చెప్పండి. సారీ, స్థానికంగా ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి అయితే తరలించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఆర్టీ అధికారులు, వీళ్ళందరూ అధికారులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు సహాయ చర్యలకి నిమగ్నం అయ్యారు. స్థానికులు కూడా చాలా మంది సాయం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ స్థానికంగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించేసి వైద్యం చేయడానికి, మృతుల సంఖ్య కనుక్కోవడానికి, మృతుల వివరాలు కనుక్కోవడానికి, అసలు మొత్తం పూర్తి సమాచారం కనుక్కోవడానికి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్ సౌరి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మేము వెనక్కి ముందు కూర్చున్నాం సార్, మాకు తెలియదు, పడుకొని ఉన్నాము. ఒకసారి మంటలు అనేవి వచ్చినాయి, దిగేసినాం సార్. డ్రైవర్ ఏమన్నా అలర్ట్ చేశాడా? డ్రైవర్ తెలియదు సార్. నేను చిన్నగా వెళ్ళి అది తీసి అందరిని దింపాను సార్. నేను దూకాను సార్. నీ పేరు? కిరణ్. ఎక్కడి నుంచి వస్తారు? తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నాను సార్. మీ దేవురు? మాది దాసరపల్లి సార్. ఎక్కడ, ఏ మండలం? ఉదయగిరి మండలం. ఓకే, ఉదయగిరి వెళ్తుంది. ఇది ఏం జరిగింది ఇది? సార్ మేము వెనక్కి ముందు కూర్చున్నాం సార్, మాకు తెలియదు, పడుకొని ఉన్నాము. ఒకసారి మంటలు అనేవి వచ్చినాయి, దిగేసినాం సార్. డ్రైవర్ ఏమన్నా అలర్ట్ చేశాడా? డ్రైవర్